హలో! వెల్కమ్ టు బన్నుబొన్ను టీవీ. ఈరోజు మనం వచ్చేసాం యాదగిరిగుట్ట దేవస్థానానికి. యాదగిరిగుట్ట యొక్క స్థల పురాణం మీకేంటో తెలుసా? అసలు యాదగిరిగుట్ట అని పేరెలా వచ్చింది? ఇది యాదగిరిగుట్ట అనే పేరు యాద మహర్షి ఆయన పేరు మీద వచ్చింది. ఆయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. అయితే ఈయన ఈ గుట్ట పైన తపస్సు చేస్తుండగా ఒక రాక్షసుడు ఆహారం వెతుక్కుంటూ వచ్చాడు. అది తపస్సులో ఉన్న ఋషిని చూసి తినబోతాడు. అయితే ఆ తపస్సులో ఉన్న ఋషికి మాత్రం ఆ విషయం తెలీదు. ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. తను సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి రాక్షసుని సంహరించాడు. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి భక్తులకి ఏ విధమైన బాధలు లేకుండా మీరు ఇక్కడే ఉండమని వరం కోరుకుంటాడు. అయితే నేను ఇక్కడికి వచ్చే భక్తుల్ని కాపాడి ఇక్కడే ఉంటానని అంతర్ధానం అవుతాడు. తరువాత తన తపస్సును కొనసాగించి లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై తనకు ఏం వరం కావాలో కోరుకోమంటే యాద మహర్షి కోరిక మీదుగా యాదగిరి గుట్టగా క్షేత్రానికి ఆ పేరు వస్తుంది. మేము వెళ్తున్నప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈవినింగ్ స్వామివారిని మాడవీధుల్లో దర్శనం కోసం తిప్పుతున్నప్పుడు చూసాం. చాలా అందంగా ఉంది. మేము వెళ్ళిన రోజు నెలవంక కూడా టెంపుల్ పైన ఉంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు టికెట్ ఇచ్చి పంపించేసారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఆ లైటింగ్లో మాత్రం టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది చూడటానికి. మేము వెళ్ళిన రోజు అయితే నెలవంక ఆ టెంపుల్ పైన చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. కానీ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బన్ను బొన్ను టీవీ.